రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. ఇటు షరియత్పూర్ జిల్లాలో మరొక హిందువుపై దాడి చేశారు. ఇటు కకోన్ చంద్ర అని ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి పెట్రోల్ పోసి ఒంటికి నిప్పంటించారు నిందితులు. బాధితుడు షరియత్పూర్ డాక్టర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. తీవ్ర గాయాలతో ఢాకా ఆసుపత్రిలో ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు బాధితుడు. కకోన్ చంద్రపై దాడి చేసిన నిందితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. ఇటు కకోన్ దాస్ ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన నాలుగో వ్యక్తి అని చెప్పొచ్చు. ఇటు కకోన్ చంద్రపై దాడి చేసిన నిందితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో ఇది 4వ ఘటన. హిందువులపై వరుస దాడులతో ఇటు యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇటు కకోన్ దాస్ 50 సంవత్సరాల వయసున్న అతను డిసెంబర్ 31 సాయంత్రం తన ఇంటికి బయలుదేరి వెళ్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు షరియాత్పూర్ జిల్లాలో తనని అడ్డగించారు. తనను ఆపి తన తర్వాత తనపై కత్తులతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగలేదు. తనపైన పెట్రోల్ పోసి మరీ తనకు నిప్పంటించారు. ఇన్ని గాయాలు అయినప్పటికీ అతను ఒక డాక్టర్ కాబట్టి తను అక్కడి నుంచి తప్పించుకొని దగ్గరలో ఉన్న ఒక చిన్న వాటర్ పాండ్లో ఒక చిన్న నీటి కొలనులో ఆయన దూకి తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కొంతమంది స్థానికులు తనని గుర్తించి తనని అక్కడి నుంచి షరియత్పూర్ సదార్ హాస్పిటల్కి తరలించారు. డాక్టర్స్ అయితే ప్రస్తుతానికి తన కండిషన్ చాలా సివియర్గా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఆయన ఢాకాలో ఉన్న సమయంలోనే ఢాకాలో ఇటు మాజీ ప్రధాని ఖలీదా జియా ఆమె అంత్యక్రియలకి ఆయన అటెండ్ అవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన అక్కడికి అటెండ్ అయ్యి ప్రధానమంత్రి మోదీ అంత్యక్రియలకి రాలేకపోయారు అంటూ ప్రధానమంత్రి మోదీ అయితే సానుభూతి తెలియపరుస్తున్నారు అంటూ బిఎన్పి లీడర్ తారిక్ రెహమాన్కి చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ హై కమిషనర్ రియాజ్ హమీదుల్లా ఆయన సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇస్తూ 2 దేశాలు కలిసి పనిచేయాలి, 2 దేశాలకు సంబంధించిన ఇంట్రెస్ట్లు అలాగే మ్యూచువల్ డిపెండెన్స్ ఒకరిపై ఒకరు ఆధారపడడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా బలోపేతం చేయాలి అన్న సమయంలో మరో పక్కన మైనారిటీలుగా ఉన్న హిందువులపైన బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయి. ఇటు షరీఫ్ ఉస్మాన్ హాదీ చనిపోయిన తర్వాత ఇలా ఎన్నో దాడులు హిందువులకు సంబంధించిన ఇళ్ళని, హిందువులకు సంబంధించిన షాపులని, హిందువులకు సంబంధించిన బిజినెస్లు ఇలా ఎవరిని అయినా హిందువులనే టార్గెట్ చేసుకుంటూ మైమేన్-సింగ్ అనే ఒక జిల్లాలో ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. మైమేన్-సింగ్లో ఒక 2-3 రోజుల కిందనే ఇటు దీపు చంద్ర దాస్ ఆయనని చావగొట్టారు ఒక గుర్తు తెలియని దుండగులు. సో మొత్తం మీద ఇటు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్కి సంబంధించిన దుండగులు. వ్యతిరేకత ఇటు భారత ప్రభుత్వం మీద అలాగే హిందూ మతానికి సంబంధించి వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నారు. వీటన్నిటినీ ఏదైతే ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుందో బంగ్లాదేశ్లో ఇటు ఇండియా రాజకీయంగా వాళ్ళని మభ్యపెడుతుంది, వాళ్ళ ప్రభుత్వాన్ని కలగజేసుకుంటుంది అన్న ఉద్దేశంతోనే ఏదైతే ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుందో వాటన్నిటికీ ఎండ్ కార్డ్ పడాలి. ఆ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి అంటూ ఇటు భారత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ చెప్పుకొచ్చారు. ఇటు బంగ్లాదేశ్ కమిషనర్ని కూడా హై కమిషనర్ని కూడా ఆయనను పిలిపించి మరీ మాట్లాడారు. అయినా కూడా దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. హిందువులపైన వరుసగా దాడులు మరి యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు
2900 సంఘటనలు అటాక్స్ హిందువులపైన బంగ్లాదేశ్లో రికార్డ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2900 ఇన్సిడెంట్స్ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇళ్ళని కాల్ చేస్తున్నారు, అక్కడ ఉన్న షాపులను కాల్ చేస్తున్నారు. హిందువులు కనిపిస్తే అడ్డగించి ఆపి వాళ్ళని దాడి చేసి వాళ్ళని చంపి, వాళ్ళని చంపడమే కాదు వాళ్ళ మీద పెట్రోల్ పోసి మరి వాళ్ళని నిప్పంటించి మరి ఇంత దారుణానికి పాల్పడుతున్నారు. ఈ వ్యతిరేకత ప్రభుత్వం మీద ఎందుకు లేదు? వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద, వీటన్నిటి మీద ఆలోచించట్లేదు బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు. ఇటు హిందువుల మీద, భారత ప్రభుత్వం మీద, భారత్ మీద, ఇండియా మీద ఒక అక్కస్సు, ఒక రివెంజ్, ఒక పగ, ఒక కుట్ర పన్నుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. హిందువులపైన జరుగుతున్న ఇలాంటి చర్యలని వెంటనే ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆపాలి. ఖచ్చితంగా దీన్ని ఇంకా భారత ప్రభుత్వం ప్రెషరైజ్ చేయాలి. ఒక్కసారి ఎలాంటి మారణ హోమం జరుగుతుందనేది ఆ విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఇటు హిందూస్ని టార్గెట్ చేసుకుంటూ ఇటు బంగ్లాదేశ్లో కొంతమంది ఏదైతే అక్కడ విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఒస్మాన్ హాదీ చనిపోయిన తర్వాత 2900 ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరిగాయంటే ఆలోచించదగే విషయం. దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ, అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ వాళ్ళ ఫోన్లలో వాళ్ళ ఫోన్స్లో ఇలాంటి సంఘటనలని రికార్డ్ చేస్తున్నారు. అది అన్నిటికంటే దారుణం. ఒక పక్కన హిందువులను టార్గెట్ చేస్తున్నారు, ఇంకో పక్కన హిందువులు చనిపోవడాన్ని ఫోన్స్లో రికార్డ్ చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల మీద పరిస్థితి. సో ఇప్పుడు కొత్తగా ఈ కకోన్ దాస్ ఒక డాక్టర్, అక్కడ డాక్టర్గా ఆయన ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఉంటాడు. 50 సంవత్సరాల వయసు. ఆయన డాక్టర్గా సేవలని ఎంతోమందికి అందించి ఉన్నా కూడా అలాంటి ఒక డాక్టర్ని కూడా ఆపి మరి దుండగులు ఆయనని తీవ్రంగా ఇట్లా కత్తులతో దాడి చేసిన తర్వాత మళ్ళీ పెట్రోల్ పోసి నిప్పంటించారు. మొత్తానికి తన ప్రాణాలని పక్కనే ఉన్న నీటి కొలనులో ఆయన దూకి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు కొంతమంది గుర్తించి తనని హాస్పిటల్లో చేర్చారు. కానీ ఇప్పటికీ తన పరిస్థితి విషమంగా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది అంటూ ఇటు డాక్టర్స్ అయితే చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద 12 సంవత్సరాలు గడిచిన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం చూస్తే కనుక ఇలాంటి మారణ హోమం ఎప్పుడూ జరగలేదు. ఇటు డిసెంబర్ 24న ఒక 29 సంవత్సరాల అమృత్ మొండల్ అతన్ని, అలాగే కాళీ మహోర్ యూనియన్ ఆ ఏరియాలో ఇంకో 40 సంవత్సరాల ఇంకొక హిందూ వ్యక్తిని, ఇలా 2900 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైతే 4 ప్రాణాలు కోల్పోయారు. మరి 4వ దాడి. మిగతా చోట్ల విధ్వంసానికి అయితే పాల్పడుతున్నారు హిందువులను టార్గెట్ చేసుకుంటూ. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.